ఇక పొలిటికల్‌గా ఆయన ఇక ఇప్పుడు పోటీ చేసేది లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేసేది లేదు. మళ్ళా ఎంపీగా పోటీ చేసేది ఉండదు కాబట్టి ఆయన ఉత్తరప్రదేశ్ నుంచేమో రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు కాబట్టి సో, ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్‌ని రిజైన్ చేపిచ్చి, ఆ పోస్టు లక్ష్మణ్‌కిచ్చే అవకాశాలున్నాయని జెప్పి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఈటెల రాజేందర్ పరిస్థితేంది? ఈటెల రాజేందర్ గూడా ఆయన మంత్రి పదవి కావాలని జెప్పి సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈయన అమిత్ షా టీమ్‌లో ఉన్నాడు ప్రస్తుతానికి. అమిత్ షా టీమ్‌లో ఈయనున్నాడు. ఈటెల రాజేందర్. సో, ఈయనకి ఖచ్చితంగా ఏదో ఒక పదవి ఇచ్చి ఆయనని తెలంగాణలో యాక్టివ్ పాలిటిక్స్‌లో ఈటెల రాజేందర్ తిప్పాలని జెప్పి అమిత్ షా టీము అంటే అమిత్ షా రిఫరెన్స్ ద్వారా ఆయనకి ఏదో ఒక పదవి రాబోతుందని జెప్పి అంటున్నారు. అది కేంద్ర మంత్రా ఇప్పట్లో అయితే ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే రామచంద్రరావు ప్రమాణ స్వీకారం జేసి ఇంకా ఆయన ఇంకా పీరియడ్ ఉంది గదా! టైం ఉంది గదా! ఇంకా 3 ఏండ్లేమో ఉంటది.